హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అనిత. మనము స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈరోజు మనము స్టూడెంట్స్ స్కూల్కి ఎలా రెడీ అవుతున్నారో తెలుసుకుందాము. నేను 5th క్లాస్ వరకు మాత్రమే మాట్లాడతాను. సో మీరు 5th క్లాస్ వరకు ఉన్న చిల్డ్రన్ని మదర్ రెడీ చేసి పంపుతుంటుంది యాక్చువల్లీ. ఇంకా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళనైతే కంపల్సరీ మదర్ అన్నీ చేయాల్సి ఉంటుంది. కొంచెం 4th, 5th వాళ్ళైతే వాళ్ళే రెడీ అవుతుంటారు. అసలు మీరు ఎలా సిద్ధం చేస్తున్నారు స్కూల్కి వాళ్ళని? ఇష్టంగా మార్నింగ్ నిద్ర లేపుతున్నారా, లేదా ఒకటి వేసి నిద్ర లేరా విధవా టైం అయింది అనేసి మార్నింగ్ చిరాకు పెడుతున్నారా? వాళ్ళని ఇష్టంగా ప్రేమగా నిద్ర లేపండి. ఒక బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నిద్ర లేపకండి. ఒక 5 minutes తర్వాత వాళ్ళంతట వాళ్ళే నిద్ర లేచే అవకాశం ఉంటుంది. మనం నిద్రపోయే వాళ్ళని వాంటెడ్గా నిద్ర నుండి లేపకూడదు వాళ్ళని. దానివల్ల ఆ రోజంతా వాళ్ళు అనీజీగా ఫీల్ అవుతుంటారు. సో చిన్నగా లేపి చక్కగా తీసుకొచ్చి రవికి ఒక గుడ్ మార్నింగ్ చెప్పించండి. మా స్టూడెంట్స్ అందరూ డైలీ చెప్తుంటారు. సూర్యకి, రవికి, భాస్కర్కి, ఆదిత్యకి చక్కగా గుడ్ మార్నింగ్ చెప్తుంటారు. నేను అడుగుతుంటాను, ఏ గుడ్ మార్నింగ్ చెప్పారా సూర్యకి అంటే చెప్పాం మ్యామ్ అని క్యూట్ స్మైల్తో చెప్తుంటారు. అది నాకు చాలా ఇష్టం, ఆ క్యూట్ స్మైల్. సో అలా అలవాటు చేయండి. చక్కగా బ్రష్ చేయించండి. 4th, 5th వాళ్ళైతే వాళ్ళే చేసుకుంటారు. 3rd క్లాస్ వరకు మీరు దగ్గరుండి బ్రష్ చేయించాల్సి ఉంటుంది వాళ్ళకి. ప్రాపర్గా బ్రష్ చేసే అలవాటు చేయండి. అలాగే టంగ్ క్లీన్ చేయించండి కంపల్సరీ. స్కూల్కి వెళ్ళే ప్రతివాడు మనం తినే, పెద్దవాళ్ళు తినే ఫుడ్ ఆల్మోస్ట్ అన్నీ తింటుంటారు వాళ్ళు. సో ఆ టంగ్ మీద ఉన్నదంతా క్లీన్ చేయించండి. టంగ్ క్లీన్ చేస్తే టంగ్ గీరుకుపోతుంది, బ్లడ్ వస్తుంది ఒక అపోహ ఉంటుంది చాలామంది మదర్స్కి. స్మూత్గా మీరే టంగ్ క్లీన్ చేయండి. దానివల్ల మౌత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో టంగ్ క్లీన్ చేయించండి. తర్వాత బ్రష్ అయిన తర్వాత చక్కగా గ్లాస్ వాటర్ దాపండి వాళ్ళకి. అవకాశం ఉన్న వాళ్ళు హాట్ వాటర్ ఇవ్వండి, లేదా ఒక మంచి పెద్ద గ్లాస్తోనే వాటర్ ఇవ్వండి. ఆ వాటర్ తాగటం వల్ల వాళ్ళకి పేగుల్లో కదలికి వచ్చి నీట్గా వాష్రూమ్కి వెళ్ళిపోతారు. ఎవరైతే వాటర్ తాగకుండా ప్రాపర్గా వాష్రూమ్కి వెళ్ళకపోతే డే అంతా కూడా వాళ్ళు చాలా అనీజీగా ఫీల్ అవుతుంటారు. అది వాళ్ళు చెప్పలేరు. ఇది మదర్ అబ్జర్వ్ చేసుకొని డైలీ వాష్రూమ్కి వెళ్ళేటట్టు వాళ్ళని ప్రిపేర్ చేయండి. చాలామంది ఈవినింగ్ వెళ్తారు, వాళ్ళకి అలవాటు లేదంటుంటారు. ఇట్స్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత కంపల్సరీ వాటర్ ఒక గ్లాస్ తాగి నీట్గా వాష్రూమ్కి వెళ్తే స్టమక్ అంతా వాష్ అవుట్ అయితే వాళ్ళకు కూడా హాయిగా ఆకలి వేస్తుంది. తర్వాత చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. మార్నింగ్ ఒక ఇడ్లీ తిన్నాడు, ఒక దోశ తిన్నాడు, మా వాడు టిఫిన్ చేయట్లేదు అంటారు. స్టమక్ అంతా క్లీన్గా ఉంటేనే వాళ్ళకి ఆకలేసి నీట్గా తింటారు. సో నీట్గా మార్నింగ్ వాటర్ తాపి బాత్రూమ్కి వెళ్ళేటట్లు చూడండి కంపల్సరీ. 4th, 5th వాళ్ళైనా సరే. వాళ్ళు కొంతమందికి కొన్ని ప్రాపర్గా టైంకి వెళ్ళటం అలవాటు ఉండదు, కానీ అలవాటు చెయ్యండి. అలవాటు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ హాలిడేస్ని సద్వినియోగం చేసుకొని ప్రాపర్గా అన్నీ ఫాలో అయ్యేటట్లు మదర్ ఎస్పెషల్లీ కేర్ తీసుకోండి. చక్కగా వాష్రూమ్కి వెళ్ళటం, బాత్ చేయటం మీరు చెప్పండి. ఒక 3rd క్లాస్కి వచ్చేవాడికి వాడు వాష్రూమ్లో ఎలా హ్యాండిల్ చేసుకోవాలో వాడికి అలవాటు చేయించండి చిన్నగా, బాయ్ ఆర్ గర్ల్. సో అన్నీ మీరే చేస్తుంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. సో నీట్గా వాష్రూమ్కి ఎలా వెళ్ళాలి, సోప్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ బాత్ చేసేటప్పుడు కానీ నీట్గా అలవాటు చేయించండి. అలాగే టిఫిన్ ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చిందే పెట్టడానికి ట్రై చేయండి. హడావుడిగా ఏదో వండేసి కుక్ చేసి టైం అవుతుందని పంపించకండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డే మొత్తం మీల్లో అదే మనకు బాగా ఎనర్జీ ఇచ్చేది. దానివల్లే మన వర్క్స్ అన్నీ మనం చేసుకోగలుగుతాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది 40% ఉండాలి డైలీ మీల్లో. దానివల్ల ఒక 1 hour తర్వాత వాడికి మెమరీ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. స్కూల్లో ఎనర్జీ వస్తుంది, కాన్సన్ట్రేట్ చేస్తాడు క్లాసెస్ మీద. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ పెట్టండి. మిల్క్ కొంతమంది ఆల్మోస్ట్ 8-8:30 కల్లా వెళ్ళిపోతుంటారు. మిల్క్ తాగి వెంటనే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయలేరు. మిల్క్ అనేది లిక్విడ్ కాబట్టి అది ఫుల్ అయిపోతుంది. మళ్ళీ వాడికి వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది నీట్గా వెళ్ళకపోతే. సో మిల్క్ అనేది ఈవినింగ్కి అలవాటు చేసుకోండి. మార్నింగ్ మిల్క్ తాగి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి. సో సాలిడ్ ఫుడ్డే పెట్టండి, ఇడ్లీ ఆర్ దోశ ఏదో ఒకటి. మన వెదర్ ఎప్పుడు హ్యూమిడిటీ ఉంటుంది, మనకి హాట్ వెదర్ కాబట్టి ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఆల్మోస్ట్ ఏదైనా సండే కానీ ఈవినింగ్ కానీ చూడండి. మార్నింగ్ లైట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా ఇవ్వండి. అలాగే చక్కగా బ్యాగ్ అంతా రెడీ చేసుకొని బిఫోర్ డే
హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని థింగ్స్ ప్రాపర్గా సెట్ చేసుకున్నాడా లేదా బ్యాగ్లో అనేది అలవాటు చేయండి వాళ్ళకి. పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, స్లేట్ ఏదో ఒకటి మర్చిపోయి వెళ్తున్నారు. అలా వెళ్ళడం వల్ల అక్కడ క్లాస్లో వాళ్ళు టీచర్తో ఏదో ఒకటి అనిపించుకోవటం, టీచర్ వాళ్ళ మీద కోప్పట్టడం, వీళ్ళు ఫీల్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పెద్ద పిల్లలైనా అంతే. వాడి థింగ్స్ వాడు నీట్గా సెట్ చేసుకుని అలవాటు చేయించాలి. అవన్నీ 1-2 సార్లు మీరు దగ్గరుండి చేయించాలి. ఏది మర్చిపోకుండా బిఫోర్ నైటే కనుక వాళ్ళు సెట్ చేసుకుంటే హ్యాపీగా మార్నింగ్ అలవాటు ఇబ్బంది లేకుండా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతారు. సో ఆఫ్టర్నూన్ లంచ్ వెళ్ళే ముందు మీరు లంచ్ ప్రిపేర్ చేస్తారు కదా, వాళ్ళకి ఇష్టమైన లంచ్ని ప్రిపేర్ చేయండి. మీ ఇష్టం, మీకు త్వరగా అయిపోతుంది కదా, ఏదో పప్పు వేసి అలా బాక్స్ సర్ది పంపుతారు. ఆఫ్టర్నూన్ కల్లా అది అసలు తినే అవకాశమే ఉండదు. అది టీచర్స్కి భయపడి ఏదో మింగేస్తారు, కొంతమంది తినకుండా వదిలేస్తారు. బాక్స్ ఇంటికి వెనక్కి పంపిస్తే పేరెంట్స్తో ప్రాబ్లం అవుతుందని అక్కడే పడేస్తుంటారు. ఇది చాలా స్కూల్స్లో జరిగేదన్నమాట. సో వాళ్ళ ఫుడ్ తినకుండా ఇంకా నీరసం అయిపోయి ఇంటికి వస్తుంటారు. సో వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యేది వాళ్ళకి ఇష్టమైంది చేయండి. బాక్సులకే కదా ఎంతసేపు పడుతుంది, ఒక ఫ్రై లాంటివి చేసి పెట్టండి. అదైతే ఈజీగా స్పూన్తో తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఫ్రై అనగానే ఆయిల్ ఏమి వేయక్కర్లేదు. బాయిల్ చేసినట్టు చేస్తే కొంచెం ఆయిల్ తక్కువ వేసి ఈజీగా స్పూన్కి వస్తుంది, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో లంచ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం కర్డ్ రైస్ కూడా పంపండి. చక్కగా వాటర్ ఎక్కువ తీసుకోండి స్కూల్లో అని కూడా చెప్పండి. ఒకేసారి ఎక్కువ తాగితే వెంటనే 5 మినిట్స్కి వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఉండాలి. అది కూడా చెప్పండి వాళ్ళకి. బ్రేక్ టైంలో, లంచ్ టైంలో వాటర్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, మళ్ళీ వాటర్ అక్కడ పట్టుకోండి అన్నీ చెప్పండి. చెప్పి స్కూల్కి మంచిగా హ్యాపీగా పంపించండి. వాడు హోంవర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యేటట్లు చూసి పంపించండి. మళ్ళీ వాడు సగం సగం హోంవర్క్స్ రాసి స్కూల్కి వెళ్ళేటప్పుడు గుర్తొస్తుంది చాలామందికి హోంవర్క్. బిఫోర్ డే రేపు మార్నింగ్ రాద్దాం అనుకుంటారు. మార్నింగ్ ఏమో ఈ రెడీ అయ్యే హడావుల్లో హోంవర్క్ మర్చిపోతారు. కరెక్ట్గా వెళ్ళే టైంలో గుర్తొస్తుంది. వాడు అక్కడికి వెళ్ళి టీచర్ దగ్గర భయపడుతూ ఉంటాడు. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే బిఫోర్ డేనే హోంవర్క్ అంతా ఫినిష్ చేసుకోవాలి. అలా రెడీ చేసి పంపండి. ఈవినింగ్ వచ్చి రాగానే త్వరగా కానివ్వండి, రెడీ అవ్వండి, హోంవర్క్ చేయాలి అని అనకండి. అసలు వాళ్ళు ఇంట్లో కాల్ పెడతారో లేదో త్వరగా రండి హోంవర్క్ చేయాలంటారు. వాడు అక్కడ చదువుతాడు, అక్కడ ఎలాంటి మైండ్ సెట్తో ఇంటికి వస్తాడో థింక్ చేయండి. అక్కడ కోప్పడ్డారో హ్యాపీగా వచ్చాడు అదేమీ మీకు పట్టదు. ముందు వాడిని ఫస్ట్ అసలు కొంచెంసేపు రిలాక్స్ అవ్వనివ్వండి. ప్రాపర్గా షూ కానీ చెప్పుల్స్ కానీ నీట్గా ఒక సైడ్ని పెట్టడం, బాస్కెట్ ఒక సైడ్ని పెట్టడం, బ్యాగ్ ఒక సైడ్ని పెట్టడం, ఇవి అలవాటు చేయించండి. చక్కగా ఫ్రెష్ అవ్వనివ్వండి. చాలామందికి ఈవినింగ్ బాత్ చేయించే అలవాటు ఉండదు. మన క్లైమేట్కి, మన వెదర్లో ఉన్న హ్యూమిడిటీకి మనం చాలా స్వెట్ ఫీల్ అవుతాం. దానివల్ల చాలా అనీజీగా ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ ఈవినింగ్ బాత్ చేసే అలవాటు చేయించండి. చాలామంది డ్రెస్ చేంజ్ చేస్తుంటారు. మనకేమో వాటర్ స్కేర్సిటీ లేదు కదా, పుష్కలంగా వాటర్ ఉన్నాయి. చక్కగా స్నానం చేయించండి. ఎంతసేపు టైం పడుతుంది, ఈవినింగ్ స్నానం చేస్తే వాడి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా నిద్ర కూడా పోతారు. సో కంపల్సరీ ఈవినింగ్ స్నానం చేయించండి. తినటానికి పెట్టండి. ఒక 1/2 అవర్ 1 అవర్ ఆడుకొని ఉండి వదిలేసేయండి వాళ్ళని కొంచెంసేపు. ఆ స్టడీ నుంచి కొంచెం డైవర్ట్ అవనివ్వండి. డైవర్ట్ అయిన తర్వాత హోంవర్క్ దగ్గర కూర్చోబెట్టండి. దగ్గర కూర్చొని హోంవర్క్ చేయించండి. 3rd క్లాస్ వరకు కంపల్సరీ మదర్ దగ్గర కూర్చొని రైటింగ్ ఇంప్రూవ్ అయ్యేటట్టు, మ్యాథ్స్లో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై చేస్తూ వాడు హోంవర్క్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు మీరు కూర్చోండి. వాళ్ళు వచ్చేలోపల మీ వర్క్ ఏదైనా ఉంటే ఫినిష్ చేసుకోండి. ఇంకేదైనా వర్క్ ఉంటే ఆఫ్టర్ హోంవర్క్ మీరు చేసుకోండి. ఆ 2 అవర్స్ వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ హోంవర్క్ చేయించండి. హోంవర్క్ ఫినిష్ అయిన తర్వాత టీవీ చూసే అవకాశం ఉంటే ఒక 1/2 అవర్, ఆల్మోస్ట్ 8 కల్లా ఫుడ్ పెట్టేసేయండి వాళ్ళకి. 9 కల్లా బెడ్ మీదకి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితులు 8:30, 9 కల్లా చిల్డ్రన్ పడుకోవాలి. ఆ అట్మాస్ఫియర్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎట్ హోమ్. మీరు టీవీస్ పెట్టి లైట్స్ వేసి మీరు పడుకుంటారా అంటే వాళ్ళు ఎలా పడుకోరు కదా. చక్కగా బెడ్ లైట్ వేసి కొంచెం డార్క్నెస్ ఉండేటట్టు చూసి టీవీ వాల్యూమ్స్ తగ్గించేసుకుని కొంచెంసేపు 1/2 అవర్ టీవీ ఆపేసేయండి. వాళ్ళు పడుకునేంతవరకు మీరు మొబైల్ చూడటం ఆపేసేయండి. వాళ్ళు మంచిగా నిద్రపోనివ్వండి. స్నానం చేసి మంచిగా హోంవర్క్ చేసుకొని ఫుడ్ తింటే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. డే అంతా వాడు స్కూల్లో ఏమి ఊరుకోడు. అక్కడ కూడా అన్నీ రైట్ చేస్తారు, రీడ్ చేస్తారు. సో బాగా టైర్డ్ అయి ఉంటారు. మనం డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు ఇంట్లో, పిల్లల్ని నిద్రపోయేటప్పుడు ఎస్పెషల్లీ. సో డార్క్నెస్ ఉండాలి కొంచెం రూమ్లో. బెడ్ లైట్ వేసేసి పడుకోబెట్టండి.
వాళ్ళు నిద్రపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ పక్కన పడుకొని సౌండ్ లేదు కదా అని షోలు చూస్తా ఆ బ్లూ లైట్ అంతా ఆ రూమ్లో పడేటట్టు చేయకండి దయచేసి. దానివల్ల వాళ్ళకి బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అలాగే రూమ్లో ఈ ఈ వైఫై కానీ మొబైల్ డేటా ఇవేవి కూడా ఆఫ్ చేయండి. అవి ఉండటం వల్ల ఆ వేవ్స్ కానివ్వండి ఆ రేస్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్కి. సో ఎప్పుడు కూడా నైట్ మొబైల్ డేటా అండ్ ఈ వైఫై ఉన్నవాళ్ళు అది స్టాప్ చేయండి. దానివల్ల మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది స్టాప్ చేస్తే మన బ్రెయిన్కి ఎటువంటి ఇబ్బంది కలగదు. అది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ప్రాపర్గా వాళ్ళని మంచిగా నిద్రపోనివ్వండి. మార్నింగ్ లేచేటప్పుడు కూడా బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వాళ్ళని కొట్టి అలా లేపకండి. లేరా టైం అయిపోతుందని ఫోర్స్ఫుల్గా వాళ్ళని నిద్ర లేపకండి. ఒక 5 మినిట్స్ తర్వాత వాళ్ళంతట వాళ్ళే నిద్ర లేస్తారు. పెద్దవాళ్ళైనా అంతే సరే. బాగా నిద్రపోతున్నప్పుడు వేరే వాళ్ళు వెళ్ళి అలా లేపకూడదు. ఒక 2-3 మినిట్స్ తర్వాత వాళ్ళు ఎవరంతట వాళ్ళు నిద్ర లేస్తే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో వాళ్ళని కూడా అలాగే నిద్రపోనివ్వండి. సో డైలీ కనుక మీరు ఇలా వాళ్ళని ప్రాపర్ కేర్ తీసుకొని మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి బ్రషింగ్ కానీ టంగ్ క్లీను వాష్రూమ్ ప్రాపర్గా వెళ్ళడము, చక్కగా మార్నింగ్ టిఫిన్ వల్ల ఫుల్ డే ఎనర్జీ రావడము, ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఇష్టమైన లంచ్ మీరు ప్రిపేర్ చేయటము, ఈవినింగ్ కొంచెంసేపు వాటిని రిలాక్స్ అవ్వనిచ్చి తర్వాత హోంవర్క్ చేయించుకోవడం, వాళ్ళ థింగ్స్ అన్ని నైటే సెట్ చేసి పెట్టుకోవటము, అలాగే టైంకి 8 o'clock కల్లా వాళ్ళకి డిన్నర్ కనుక అరేంజ్ చేసి ఒక ప్రాపర్ అట్మాస్ఫియర్ రూమ్లో క్రియేట్ చేసి వాళ్ళని పడుకోబెడితే వాళ్ళ డే అంతా నెక్స్ట్ డే అంతా చాలా హ్యాపీగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా కాన్సన్ట్రేట్ చేస్తారు స్టడీస్ మీద. సో కంపల్సరీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చిల్డ్రన్ని స్కూల్కి పంపించేటప్పుడు కొంచెం కేర్ తీసుకొని వాళ్ళ సైడ్ కూడా మీరు ఆలోచించండి. వాడు అలా డల్గా ఎందుకు ఉంటున్నాడు, ఫుడ్ ఎందుకు తినట్లేదు, వాష్రూమ్కి ఎందుకు లేకపోతున్నాడు, ఇవన్నీ థింక్ చేసి మీరు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. అలాగే ఫైబర్ ఫుడ్ పెట్టండి. కొంచెం టమోటా పచ్చి తిన్నా ఫైబర్ ఉంటుంది, క్యారెట్ తిన్నా ఉంటుంది. అలాంటి ఫుడ్ పెడితే వాడు మార్నింగ్ మోషన్కి ఈజీగా వెళ్తాడు. మనం ఏదో మాట్లాడని కూడని అంశాలను అనుకోకూడదు. ఈ మోషన్ ఈ చిల్డ్రన్లో కరెక్ట్గా వెళ్ళరు. మార్నింగ్ టైం స్కూల్ టైం అవుతుంది, వాడు లేట్గా లేస్తాడు, హడావుడిగా వీళ్ళు ఫోర్స్ఫుల్గా బాత్ చేయించి ఏదో ఫుడ్ పెట్టేసి పంపించేస్తారు. స్కూల్లో వాడు అడగగలుగుతాడు, సమ్టైమ్స్ అడగలేకపోవచ్చు. దానివల్ల అనీజీగా ఫీల్ అవుతుంటాడు. సో వాడు ప్రాపర్గా బాత్రూమ్కి మార్నింగ్ వెళ్ళేటట్లు చేయండి. దానివల్ల వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు. అలాగే గవర్నమెంట్ కూడా డివార్మింగ్ ట్యాబ్లెట్స్ ఎవ్రీ ఇయర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది స్టూడెంట్స్కి. ఎందుకంటే ఇలా ప్రాపర్గా వెళ్ళకుండా ఉంటే లోపల నులి పురుగులు అవేంటి ఏలిక పాములు అంటారు కదా, అవన్నీ ఫామ్ అవుతుంటాయి. కాబట్టి వాళ్ళకి స్టమక్ అంతా క్లీన్గా ఉండాలి కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. సో మీరు కూడా వీక్లీ వన్స్ ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటే వేయటము, ఏదైనా ప్రేగులు ఉంటాయి కదా అవంతా క్లీన్గా ఉంటే వాళ్ళకు కూడా అనీజీనెస్ లేకుండా నీట్గా ఉంటుంది. సో ఫైబర్ ఫుడ్కి కొంచెం ఇంపార్టెంట్ ఇచ్చి లంచ్కి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని మీరు బాక్స్ ప్రిపేర్ చేయండి. సో హ్యాపీగా మీ చిల్డ్రన్తో ప్రేమగా ఇష్టంగా పంపించండి. ఊరికే విసుక్కుంటా వాళ్ళని కొడుతూ అట్లా వాళ్ళకి ఒక ఇరిటేషన్ కల్పిస్తే వాళ్ళ యాటిట్యూడ్లో చాలా చేంజెస్ వస్తాయి. నిన్నైతే జస్ట్ బస్సు వచ్చింది, స్కూల్ బస్సు. ఒక ఇంట్లో చిల్డ్రన్ వెళ్ళారు. వెళ్ళి ఒక 2 మినిట్స్ అయి ఉంటుందో లేదో అసలు ఇరగేస్తుంది అన్న. నేను వెళ్దాం అనుకున్నాను, మళ్ళీ బాగోదులని వెళ్ళలేదు. అసలు 2 మినిట్స్లో వాళ్ళు ఏం చేస్తారు ఆ చిన్నపిల్లలు? బాస్కెట్ మర్చిపోతారు, ఒక పెన్ పెన్సిల్ ఏదో స్కూల్లో మర్చిపోతారు. ఏమవుతుంది, నెక్స్ట్ డే తీసుకుంటారు. అలాగే ఈ పెన్సిల్ ఎరేజర్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ సింపుల్ అండ్ సిల్లీ థింగ్స్గా అనిపిస్తాయి పేరెంట్స్కి. కానీ వాటి వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. మనం ఇంతంత వేలు వేలు ఫీజులు కట్టి పంపిస్తాము, అవి వాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తుంటారు చాలామంది. దయచేసి ఆ స్మాల్ థింగ్స్ ఏవైతే అవే కదా వాళ్ళకి అవసరం స్కూల్లో, అవన్నీ ఉన్నాయా లేవా, నోట్బుక్స్ అయిపోతే కరెక్ట్ నోట్బుక్ మళ్ళీ ఉందా లేదా, ఇవన్నీ అక్కడ వాళ్ళు టీచర్కి చెప్పడానికి వాళ్ళకి ధైర్యం ఉండదు, చెప్పలేకపోతారు. మానసికంగా వాళ్ళు బాధపడుతుంటారు. అలాంటి ప్రాబ్లం వాళ్ళకి లేకుండా మీరే చెక్ చేస్తే అన్ని థింగ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ వాళ్ళ హ్యాపీగా స్కూల్కి పంపిస్తే వాళ్ళు అన్నీ కాన్సన్ట్రేట్ చేసి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ అవగాహన చేసుకుంటారు. సో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ మదరు కేర్ తీసుకొని హ్యాపీగా వాళ్ళని స్కూల్కి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.